డే 4 ఆఫ్ ప్రెప్ ఫర్ బీయింగ్ హెల్దీ. ఈరోజు మన వర్కౌట్ స్ప్లిట్ వచ్చేసి లెగ్స్ అండ్ షోల్డర్. లెగ్స్ చాలా రోజుల తర్వాత చేస్తున్నా, సో పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయని చెప్పి చాలా బేసిక్గా చేసినుండే. షోల్డర్ వచ్చేసి 4 వేరియేషన్స్, ఈచ్ వేరియేషన్లో 3 సెట్స్. ఒక సెట్లో వచ్చేసి 7.5, ఒక సెట్లో వచ్చేసి 10 kgs, ఒక సెట్లో వచ్చేసి 12.5 kgs. అట్లా షోల్డర్ కూడా ఫినిష్ చేసేసుకున్నాం. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఒక వాటర్ మిలన్ జ్యూస్ తాగేసాం. ఆన్ ద వేలో బైక్లో పెట్రోల్ అయిపోయింది, బంక్కి వెళ్ళి పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నాం. రూమ్కి వచ్చేసి మన ప్రోటీన్ షేక్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసేసుకున్నాం అనమాట, విత్ బాయిల్డ్ ఎగ్స్ ఆల్సో. అట్లా రూమ్కి వచ్చిన తర్వాత నియర్లీ ఐ సాట్ ఫర్ 3 hours ఒక సీన్ రాయడానికి. ఆ సీన్ కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఇంకా కొంచెం రీరైట్ చేయాలనుకుంటున్నా. సో స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. డిన్నర్ కోసం మన ఫేవరెట్ చికెన్ కబాబ్ తీసుకొని అయితే రూమ్కి వచ్చేసిన. 50 రూపీస్ పెట్టి తీసుకుంటే వీడు 7 చికెన్ పీస్లు ఇచ్చిండు. ఇవి 2 ప్యాకెట్లు తెచ్చుకున్నా, మనకు సరిపోదని. ఇదే మనం వండుకుంటే 60 రూపీస్కి 250 grams చికెన్ వస్తుంది. దాన్ని మనం ఆఫ్టర్నూన్ మీల్ ఒకటి, డిన్నర్ మీల్ ఒకటి, 2 మీల్స్లో ఫినిష్ చేసేయచ్చు. సో ప్రోటీన్ గోల్ రీచ్ అవ్వచ్చు అన్నట్టు. అట్లా బెడ్లో ఉన్నా కూడా కింద కూర్చొని తినడం అలవాటు అయిపోయింది. అట్లా బెడ్లో కూర్చొని తింటే మా డాడీ లెఫ్ట్ లెగ్తో అంటుండే, సో అదే అలవాటు అయిపోయింది. తిన్న తర్వాత కొంచెంసేపు అట్లా వాక్ చేసి మన డే ఫినిష్ చేసినాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.